న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరు గ్రామంలో ఉన్న టీటీడీ సంబంధిత ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీ కరిమాణిక్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ కార్యనిర్వహణ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు వివిధ వాహనాలపై ప్రత్యేక అలంకారంతో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. పర్యాటక కేంద్రమైన అరకులోయ మండల పరిసర ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఒక పక్క ఉష్ణోగ్రతలు పెరిగి వేసవి తాపంతో ప్రజలు వెలువెల్లాడుతుంటే మరోపక్క మంచు సోయాగం కనువిందు చేస్తోంది. మండు వేసవిలో కురుస్తున్న దట్టమైన పొగమంచుతో అరకులోయ సందర్శనకు వచ్చిన పర్యాటకులను ఆహ్లాదపరిచాయి. అయితే దట్టంగా కురుస్తున్న పొగమంచుతో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే ఆయా గ్రామాల ఉపాధి కూలీలు ఇబ్బందులు పడి వెళ్తున్నారు. పెనుగొండ పట్టణంలో నరసాపురం ప్రధాన కాలువ నుంచి మినర్వా రోడ్డు మీదుగా ప్రవహించే ఎల్లప్ప కాలువ రోజు రోజుకి పంట బోధిగా మారుతోంది. 665 ఎకరాలకు సాగునీరు అందించే పంట కాలువలోని కాలువ వెంబడి స్థానికులు సమీపంలోని సంచార వ్యాపారులకు చెందిన వ్యర్థ పదార్థాలు పంట కాలువలో వేయడంతో పాటు కాలువలు విపరీతంగా పిచ్చి మొక్కలు పిచ్చి చెట్లు పెంచి పెరగడంతో పాటు పొలాలకు సక్రమంగా సకాలంలో నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్ని సమాజం మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాలను నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉంచి విశేష పూజలు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. అమరావతి పునర్నిర్మాణ సభకు వచ్చిన జనాలకు పాడైపోయిన భోజనం సరఫరా చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పలువురు మహిళలు ప్రభుత్వాన్ని సీఎంను ప్రశ్నిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎప్పుడో తయారు చేసిన భోజనాన్ని ప్యాక్ చేసి పెట్టడంతో పాడైపోయిందని, ఇది తింటే అనారోగ్యాల పాలవుతామని మండిపడ్డారు. మరోసారి తమను సభలకు పిలవద్దంటూ సూచించారు. వానరులకు వర్షాభావ పరిస్థితుల వల్ల దాహర్తికి గురవడంతో వాటి దాహర్తిని తీర్చేందుకు ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి రోడ్లో ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లోనికి లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరాతో పాటు అల్పాహారం అందిస్తున్నారు. ఏడాదికి 4 సార్లు పైన చేస్తున్నారు. నాయుడుపేట నడిబొడ్డున కలిసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవ వేడుకలు రేపటి నుండి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా దేవాదాయ శాఖ అధికారి పి రామకృష్ణారెడ్డి ప్రకటనలో తెలిపారు. కావున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. నర్సీపట్నంలో వేంచేసి ఉన్న శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నవరం దేవస్థానం ఈవో సుబ్బారావు అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణోత్సవంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ పద్మావతి కళ్యాణంలో పాల్గొన్నారు. నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళ నిర్వహించారు. ప్రొడక్షన్ కెమిస్ట్రీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. దివిస్ ల్యాబొరేటరీ సంస్థ ప్రతినిధులు నిరుద్యోగులు సర్టిఫికేట్లు వెరిఫై చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది జాబ్ మేళ నిర్వహిస్తున్నామన్నారు. అందరి సహకారంతోనే అభివృద్ధి స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధ్యమవుతుందని ఉంగుటూరు ఎంపీడీఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల డీటీ పోతురాజు, ఏపీఎం ప్రభావతి, పశువుల డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.